బాగా ధనికులు మరింతగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఇంత స్మార్ట్ సిటీ అయినటువంటి విశాఖపట్నంలో కూడా ఇంకా కొండవాళ్ళ ప్రాంతాల్లో మరీ ఎమర్జెన్సీ అయితే గర్భిణీ స్త్రీలు డోలీల్లో కిందకి వెళ్లాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఏదైతే మెట్ల మార్గం ఉండదు, రిటర్నింగ్ వాల్స్ ఉండవు, పార్కింగ్ ప్లేసెస్ ఉండవు, మరి ఎంతో అభివృద్ధి చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం మీద ఎలాగూ దృష్టి లేదు, కనీసం మన నియోజకవర్గం గురించి కూడా ఏమాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎవరికి అవకాశం వచ్చినా కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా తయారైందంటే పిచ్చోడి చేతిలో రాయలాగా తయారైంది. మరి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినా కూడా ఒక హిట్లర్ పరిపాలన, ఒక ముస్సోలినీ పరిపాలన, ఒక తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు తప్పించి అభివృద్ధి పదంగా ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మహిళల పరిస్థితి అయితే మహిళల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నా అక్క చెల్లెములు అనుకుంటా ముద్దులు పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చే ఎలక్షన్స్ లో నేను వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, అమలు చేసిన తర్వాత ఎలక్షన్ కి వెళ్తాను అని మాయమాటలు చెప్పి మహిళల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపానం మాట పక్కన పెడితే జే బ్రాండ్ మద్యాన్ని ఏర్లై పారించడమే కాకుండా మరి అందరి ఆరోగ్యాలు కూడా పాడైపోయే విధంగా చేయడమే కాకుండా మద్యాన్ని ఆదాయ వనరుగా చూపించి దాని మీద అప్పులు తీసుకొస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దిగజారిపోయే విధంగా చేశాడు అన్న విషయాన్ని ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే గన్ కన్నా ముందొస్తాడు అన్నటువంటి జగన్ మరి రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయితే కనీసం దానికి సంబంధించి ఒక సమీక్ష కూడా చేపట్టట్లేదంటే మహిళల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతూనే ఉంది. మరి మనకి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని విధంగా అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ అనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైంది అంటే కేవలం దోచుకోవడం, దాచుకోవడం తప్పించి అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల్లో ఏమీ చేయనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. మొన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆ నైట్ నేను జర్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని చూస్తూ నేను సింగపూర్ వచ్చానా, హైదరాబాద్ వచ్చానా అని ఆలోచించుకునే విధంగా ఈ రోజు ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి జరిగింది అంటే దాని వెనకాల నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్జుడు అని ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని ఈ రకంగా గుర్తుపెట్టుకొని ఏదైతే అన్ని రకాలుగా హంగులు, ఆర్భాటాలు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అన్ని రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విశాఖపట్నం ఒక విశ్వనగరంగా చేయగలిగినటువంటి అర్హతలు ఉన్నటువంటి నగరం. కాబట్టి విశాఖపట్నాన్ని విశ్వనగరం చేయాలి అంటే అది కేవలం మరి మంచి విజన్ ఉన్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవర్ ఉన్నటువంటి నేత